అంత బేస్లెస్గా అవుటనే 3 కోట్లు ఇచ్చిండ్రు. ఏం అది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? జిరాక్స్ సెంటర్లో గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్న వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? దీంట్లో ఈ ఆరోపణలు చేసిన వల్ల ఎవరికన్నా గ్రూప్ 1 మెయిన్స్ అంటే తెలుసా? రాసిందా గ్రూప్ 1 మెయిన్స్? ఎంతమంది ఆరోపణలు చేస్తున్నారు? గ్రూప్ 1 మెయిన్స్ ఎట్లుంటుందో, దాంట్లో ఎన్ని పేపర్లు ఉంటాయో, పిల్లలు ఎంత కష్టపడి ఎంత చదువుకుంటే ఎంత నాలెడ్జ్ ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేస్తారు, ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని. ఎవరికైనా తెలుసా? బాబు ఏంది ఇట్లా అంటున్నారంటే నీ తండ్రిగా నేనేం ఆన్సర్ చెప్పాలా? 3 కోట్లు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారు? ఎంత పడితే అంత మాట్లాడతారా? ఒకటేసారి జైలుపోయిందో రాసిన, అరే నీ జైలుపోయిన అడ్డం వచ్చింది ఆ క్వశ్చన్ ఆన్సర్లు రాయడానికి? ఓడంటే హాల్ టికెట్ మీద 2 నెంబర్లు వచ్చినవి, ఇవి అవి ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు.